హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సండే అండి. మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు. ఇప్పుడైతే టైం 7 అవుతుందండి. ఇప్పుడు జస్వి కోసం చిన్న షాపింగ్ అయితే చేస్తున్నాము. ఏం చేస్తానో మీరు కూడా చూసేయండి వీడియోలో. నేను జస్వి అయితే రెడీ అయిపోయామండి. మా వారు వస్తే కిందకి వెళ్ళిపోతాము. మా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా మా జస్వి కూడా రెడీ అయిపోయిందండి. మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. జస్వి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఆడుకుంటుందండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి జస్వివి. ఇవైతే వాష్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆరబెట్టేసి వెళ్తాము. ఇంకా మా వారైతే రాలేదు కదండి. మా వారు వచ్చేలోపు ఈ పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను. ఆల్రెడీ 7 అవుతుంది కదండి టైము. ఇంకా వచ్చినప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి రైస్ కూడా పెట్టేశాను. వచ్చిన తర్వాత స్టవ్ అది నీట్గా క్లీన్ చేసుకోవాలి. రేపు మండే కదా, పూజ చేసుకుంటానండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేసేసానండి. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈ లోపు మా వారైతే వచ్చారండి. ఇంకా జస్విని తీసుకొని కిందకైతే వచ్చామన్నారు. కిందకైతే వచ్చేసామండి. ఇంకా బయలుదేరాము. మెయిన్ రోడ్ చాలా ఖాళీగా ఉందండి. అసలు సండే ఇలా ఉండదు, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. మాకు ఇక్కడ సండే బజార్ జరుగుతుందండి. ప్రతి సండే జరుగుతుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొంచెం రీజనబుల్ రేట్స్లో దొరికేస్తాయి అన్నమాట. ఎవరైనా విజిట్ చేయకపోతే కాకినాడలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. ఇంకా వాక్వేకి వచ్చామండి. జస్వికి స్లిప్పర్స్ అయితే తీసుకుందామని. జస్వికి ఇప్పుడున్న స్లిప్పర్స్ కొంచెం నొక్కుతున్నాయండి. స్కూల్లో ఏమన్నారంటే మేము చెప్పులు తీయమండి, అలాగే ఉంచేస్తామన్నారు. ఇబ్బంది పడుతుంది కదండి, అందుకని తనకి స్లిప్పర్స్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ తన సైజు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. పెద్ద సైజులు ఉన్నాయండి. ఇంకా కొన్ని స్లిప్పర్స్ అయితే నేను ట్రై చేశాను. స్లిప్పర్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. కానీ చిన్నపిల్లలవే లేవు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. రీజనబుల్ రేట్సే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ స్లిప్పర్స్ అయితే మా అత్తయ్య గారికి తీసుకుందామని చెప్పి చూశానండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఇంకా మా జస్వి చూడండి ఎంత బుద్ధిగా కూర్చుందో. పైన లైట్స్ వెలుగుతున్నాయండి. మంచిగా చూస్తూ కూర్చుంది అలాగా. ఇంకా మా అత్తయ్య గారికి అయితే ఇప్పుడు నేను చూపించాను కదండి, అవైతే తీసేసుకున్నాను. అది రేట్ వచ్చి 600 పడిందండి. కానీ చాలా బాగుంది. ఇంకా అదైతే తీసేసుకున్నామండి. ఇంకా మా వారు కూడా చూస్తున్నారు. ఇక్కడ నాకు ఈ పర్స్ అయితే చాలా నచ్చింది. కానీ 150 రూపీస్ అంటండి, వర్త్ కాదనిపించింది. ఇంకా మా వారు కూడా తీసేసుకున్నారండి. జస్వీకి మాత్రం అక్కడైతే ఏమీ దొరకలేదు. వండర్ వాక్ అయితే వచ్చామండి. తర్వాత ఇంకా అక్కడికి కూడా ఏమీ దొరకలేదు. లైఫ్ స్టైల్లో కూడా చూసాము. ఇంకా అక్కడ కూడా జస్వీకి ఏమీ లేవండి. ఇంకా ఫైనల్గా బేబీ వరల్డ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే సైజు ఉంటుంది కానీ పెద్దగా కలెక్షన్ అయితే ఉండదండి. మాకేం నచ్చట్లేదు. జస్వీకి చిన్నప్పటి నుంచి ఇందులోనే తీసుకుంటాం కానీ మాకు నచ్చినవి సైజు ఉండవండి. ఇంకా అందుకే అలా చూసాము జస్వికి. ఇక్కడ డాల్స్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయండి. కొత్త కలెక్షన్ వచ్చినట్టుంది. మంచిగా నీట్గా సర్దారు. ఇంక ఇక్కడ పిల్లలకు కావాల్సినవన్నీ ఉంటాయి. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ కూడా మంచిగా మోడల్స్ అయితే బాగున్నాయండి. జస్వికి ఏం తీసుకోలేదు, జస్ట్ చూశాను. ఇంకా జస్వి చేత కొన్ని ట్రయల్స్ అయితే వేయించామండి. స్లిప్పర్స్ అక్కడ ఇది ఒక స్లిప్పర్ ఒక మోడల్లో, ఒక స్లిప్పర్ ఒక మోడల్లో ఉందండి. డిఫరెంట్గా ఉంది కానీ అసలు నడవలేకపోతుందండి. ఇంకా ఫైనల్గా ఇవైతే సెలెక్ట్ చేసాము. ఇవైతే వేసుకొని మంచిగా నడుస్తుందండి. అవి అయితే తీసేసుకున్నాము. ఇంకా బిల్ వేయించే దగ్గర చూడండి, ఇక్కడ బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ కావాలని చెప్పి ఎంత ఏడ్చేసిందో. ఆ బొమ్మ 1200 అంటండి. ఇంకా బొమ్మ కావాలని తెగ ఏడ్చేసింది. ఇంకేదోలాగా మరిపించాము. అక్కడ గ్రేప్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా తర్వాత మరుసటి రోజు పూజకి పువ్వులు అయితే తీసుకున్నాను. ఇంకొక పిండి ప్యాకెట్ కూడా తీసుకొని అత్తయ్య గారి ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నామండి. అప్పటికి టైం వచ్చి 9:30 అయిపోయింది. ఇంకా అత్తయ్య గారి ఇంటికి అయితే ఏం వెళ్ళలేదు. స్లిప్పర్స్ అయితే రేపొద్దుట మా వారు ఇంకా వెళ్తారండి, అప్పుడైతే పంపిద్దామని చెప్పి ఇంకా ఆగిపోయాను. ఇంకా వెళ్ళలేదండి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి 10 దాటేస్తుంది. ఇంకా అందుకని ఏం వెళ్ళలేదండి. ఇంకా వచ్చి డిన్నర్ అయితే చేసేసాము.
ఇంకా జస్వికి డిన్నర్ అయితే తినిపించేసానండి. తర్వాత నేను మా వారు కూడా తినేసాము. ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని వచ్చినాయో, ఇవన్నీ తోమేసుకున్నానండి. ఇంకా స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఇంకా ఇంటికైతే మాప్ ఏం పెట్టలేదండి, ఎందుకంటే గ్రహణం అంటున్నారు. ఇంకా పూర్తిగా తెలియదండి నాకు, మళ్ళీ ఇప్పుడు పెట్టి అప్పుడు పెట్టుకోవాలి. ఇంకా అందుకని చెప్పి ఇంకా అప్పుడే పెడదామని చెప్పేసి ఇంకా ఓన్లీ స్టవ్ అయితే క్లీన్ చేసేసాను అంతేనండి. స్టవ్ క్లీన్ చేసినప్పటికీ చాలా టైం అయితే పట్టేసిందండి. నీట్గా అయితే స్టవ్ క్లీన్ చేసేసాను. ఇంకా మరుసటి రోజుకి చియా సీడ్స్ అయితే నానబెట్టానండి మా వారికి నాకు. మా వారికి జస్వికి కొన్ని అయితే సీడ్స్ అయితే సోక్ చేసేసి పక్కన పెట్టేశానండి. ఫైనల్గా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫిష్కి అయితే ఫుడ్ వేయడం మర్చిపోయానండి. 8 o'clock వేయాలి, 10 అయిపోయింది. పాపం ఆకలిస్తుందో ఏంటో. ఇంకా వాటికైతే ఫుడ్ అయితే వేసేసానండి. ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయండి. జస్వి పాపని ఇంకా పడుకోబెట్టాలి. మార్నింగ్ అయితే తను స్కూల్కి పంపించాలండి. ఈరోజు మా షాపింగ్ బ్లాగ్ అయితే ఇలా అయింది. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ టుమారో.